పొంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సవాల్ విసిరాడండి. మన మామూలు సవాల్ కాదు అది. ఎలా అంటే, నేను నా భూములు ఏ అయితే ఉన్నాయో ఆ భూముల్లో ఏదైనా అటవీ భూములు ఉంటే కనుక సవాల్ చేసి చెప్తున్నా, మీరే కదా ప్రభుత్వం, మీరే కదా మంత్రులు, మీరే కదా అధికారులు, మీ వాళ్లే కదా, కాబట్టి సవాల్ చేసి చెప్తున్నా, ఎక్కడైనా నాది 1 ఎకరం భూమి కానీ అటవీ భూమి ఉన్నా సరే, లేదు 1 రూపాయి నేను అన్యాయంగా తిన్నానని కానీ మీరు నిరూపించండి, అధికారం మీదే కదా, మీరు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం నేను అని ఒక సవాల్ అయితే చేయడం జరిగింది. సవాల్తో పాటు కొన్ని ఆధారాలు అయితే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూపించడం జరిగింది. పొంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చూపించినటువంటి ఆ ఆధారాలు ఏంటి, ఆయన మాట్లాడి ఒకసారి మీకు చెప్తాను. 1981లోనే మా భూములు ప్రైవేట్ భూములు అని నిర్ధారించారు. అంతేకాకుండా 2 సార్లు విచారణ జరిగింది మా భూముల మీద, 2 సార్లు, అది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2 సార్లు విచారణ జరిగింది. విచారణ జరిగిన 2 సార్లు కూడా అవి ప్రైవేట్ భూములే, అవి మా భూములే నిర్ధారణ అయ్యింది. అలాగే కోర్టులో వేస్తే కోర్టు మా మీద వేసిన కేసే డిస్మిస్ చేసేసింది. అంతేకాదు కావాలని పరిగెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి అవి మా భూములేం పెరగలేదు. కాబట్టి ఒకసారి ఈనాడు చేస్తున్న ఆరోపణలు ఏంటి, భూమి కూడా పిల్లన కట్టుందని మీకు తెలుసా? పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రమే అడవి మధ్యలో పట్టా భూములు ఎలా వచ్చాయి? ఇది ఈనాడు వారు చేసినటువంటి ఆరోపణ. భూమి పెరుగుతూ వచ్చిందనేది శుద్ధ అబద్ధం. సెటిల్మెంట్ నివేదిక దీనికి నిదర్శనం. అవి ప్రైవేటు వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1961లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ విభాగం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ పశుపోషణతో పాటు మామిడి తోటలను సాగు చేస్తుంది. రిజర్వ్ ఫారెస్ట్ ఎలాంటి అక్రమాలకు గురి కాలేదని 1968 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కూడా స్పష్టమవుతుంది. అక్కడ 75 ఎకరాల 74 సెంట్ల భూములు ఉన్నాయని, 30 అడుగుల దారి కూడా ఉందని పేర్కొంది. కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 2 సార్లు ఉమ్మడిగా సర్వే నిర్వహించిన రెవెన్యూ అటవీ శాఖల అధికారులు కూడా అవి ప్రైవేట్ భూములే అని నిర్ధారించారు. ఇదండి క్లియర్ కట్గా చెప్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కాబట్టి అవి ప్రైవేట్ భూములే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 1981లోనే ప్రైవేట్ భూములు అయినాయి. ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుమార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై 50 లక్షలకు పరువు నష్టం దావా వేశాం. ఆల్రెడీ పరువు నష్టం దావా 50 లక్షలకు వేశారు ఆ పత్రిక మీద. తాజాగా పులిచెర్ల ప్రాంతంలో 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామని, అటవీ అధికారులు తెలియకుండా తారు రోడ్డు నిర్మించామంటూ, భూమిని పెంచామంటూ పచ్చి అబద్ధాలు, అభూత కల్పనతో కొన్ని కథనాలు విరువించేసింది ఈనాడు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం చేపట్టాం. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022 క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. ఇది జరిగిన వాస్తవం అని క్లియర్ కట్గా, అంటే ఏదైతే పట్టాలు ఉన్నాయో పట్టాలతో సహా ఆధారాలతో సహా ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని ఆరోపణలు చేస్తారు. ఇసుకలో 40,000 కోట్ల దందా చేశామని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేశామని, నేపాల్లో పట్టుబడింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాపై నిరాధారణ ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది కదా, మేము ఎక్కడైనా 1 రూపాయి అవినీతికి పాల్పడినట్టు తేలిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనను మా పైన నెట్టేందుకు ప్రయత్నించారు. ఆ ఘటన తాలూకా వాస్తవాలు ఏమయ్యాయి? మేమే కదా మీరు అన్నది, మరి ఎందుకని ఏది తేల్చలేకపోయారు? మా పైన ఎలాంటి ఆరోపణలు చేసినా సరే వాటిని వాస్తవ రూపంగా మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? కాబట్టి ప్రభుత్వం మీరే కదా, అధికారులు మీరే కదా, మొత్తం ఏలిన వారే మీరే కదా, కాబట్టి మీ వల్ల ఏమీ కాలేకపోతుందంటే మేము మా దగ్గర సజీవ సాక్ష్యాలు ఉన్నాయి అన్నిటి కొన్ని మాటలు సవాల్తో కూడిన కొన్ని మాటలు అయితే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడటం జరిగింది. 2-3 నెలల నుంచి ఆయన మీద వస్తున్న ఆరోపణలు మనం చూస్తున్నాం. ప్రముఖ పత్రికా కథనాలు అయితే కనుక పెద్ద పెద్ద కథనాలతోటి అటవీ భూములు అన్నీ ఆక్రమించేశారు, కొన్ని వేల ఎకరాల భూములు సొంతం చేసేసుకున్నారని ఒక పత్రిక, అంటే కొన్ని 100 ఎకరాల భూములు సొంతం చేసేసుకున్నాయని ఒక పత్రిక మాట్లాడటం, ఇలా చాలా పత్రికలు అయితే కనుక ఆయన మీద అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా నిరాధార ఆరోపణలే, వాస్తవాలు లేవు అని పెద్దిరెడ్డి రామచంద్ర గంటాబద్ధంగా చెప్పడం జరిగింది. చూస్తున్న మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.